సిరిసిల్ల కలెక్టర్ అధికార దుర్వినియోగం. సందీప్ కుమార్ జూను వెంటనే సస్పెండ్ చేయాలి. కేటీఆర్ ఫోటో పెట్టుకుంటే టీ షాప్ తీసేస్తారా? నోటీస్ ఇవ్వకుండా మిల్క్ సెంటర్ను మూసేస్తారా? కాంగ్రెస్ తొత్తుగా కలెక్టర్. ప్రతిపక్షంపై కక్ష సాధింపు. ఉన్నత స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బీఆర్ఎస్ ఫిర్యాదు. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జూ కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ ఫోటో ఉన్నదని టీ స్టాల్ను మూయించడమేంది? వేలాది మంది రైతులకు సంబంధించిన మిల్క్ సెంటర్ను ఏకపక్షంగా మూసేయడమేంది అని అది అధికార దుర్వినియోగమే. సిరిగొండ మధుసూదనాచారి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఇదక్కడనే రాసి ఇదిక్కడనే రాసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ను తొలగించాలని మధుసూదనాచారి, అదేవిధంగా వివేకానంద ఎమ్మెల్యే, కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యే, ఈ ముగ్గురు పోయి ఇట్లా ఎవరికి ఇచ్చిండ్రు? ఇది ప్రధాన కార్యదర్శి గారికి ఇచ్చిండ్రు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఓ పిటిషన్ ఇచ్చి ఆ సిరిసిల్ల కలెక్టర్ దుర్మార్గాలను, అక్రమాలను, దౌర్జన్యాలను అడ్డుకోవాలి. అవసరమైతే ఆయనను అధికార దుర్వినియోగానికి పాల్పడ్డందుకు ఆయన సస్పెండ్ కూడా చేయాలని కూడా వీళ్ళు కోరుతున్నారు. టీ స్టాల్ మీద ఆయన కక్ష సాధింపు, మిల్క్ కేంద్రాల మీద ఆయన కక్ష సాధింపు. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి కనుసరణలోనే జరుగుతుంది. సిరిసిల్లలో కేటీఆర్ని వచ్చే ఎలక్షన్లోనన్నా ఓడించాలనే ఒక ఆలోచనతోటి, ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఆ కలెక్టర్ గారి రూపంలో అక్కడ పనిచేస్తున్నాడు. గతంలో 2018లో రేవంత్ రెడ్డి గారు కోడంగల్ నుండి ఓడిపోయిండు. ఇటు కేటీఆర్ కావచ్చు, అటు కేసీఆర్ కావచ్చు, ఓటమి ఎక్కడ కూడా జరగలేదు. అసలు ఏమనుకున్నారంటే మొన్న జరిగిన 2023 ఎన్నికల్లో కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు కూడా ఓడిపోతారు, అంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ప్రజల నుండి, మొత్తం మెయిన్ లీడర్లే బీఆర్ఎస్ నుండి ఓడిపోతారు అనేది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆశపడ్డారు. కానీ అందుకు విరుద్ధంగా వాళ్ళు ఊహించని విధంగా 38 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నారు. 38 మంది గెలిచిండ్రు. ఎవరిని 5ో 10ో వస్తాయి అనుకుంటే 38 మంది గెలిచిండ్రు అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నది ఈ పార్టీకి అనేది వీళ్ళలో ఒక దడ పుట్టింది. ఆఖరికి ఏమనుకున్నారంటే సంవత్సరం లోపే కేసీఆర్ ఇటు బీజేపీ వాళ్ళను ఇటు కాంగ్రెస్ వాళ్ళను కొని మళ్ళా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారని అది కూడా ఊహించిండ్రు. అందుకే కడియం శ్రీహరి ప్రభుత్వం పడిపోతుంది అనగానే ఖచ్చితంగా ఎమ్మెల్యేలను కొంటారు అనుకున్నారు. అట్లా ఇప్పుడు ఏం చేస్తాను, ఇక అప్పుడైతే పడగొట్టలేకపోయిన్లు, ఓడగొట్టలేకపోయిన్లు. ఈసారైనా ఒత్తిడి పెట్టుకుంటే అక్కడ భయానకమైన పరిస్థితి సృష్టిస్తే కేటీఆర్ మాకు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయలేకపోతున్నాడని ప్రజలకే నిరుత్సాహం చెంది వచ్చేసరికైనా ఓడగొడతారు అనుకుంటాను. కానీ మిమ్మల్ని ఓడగొట్టి మళ్ళీ వాళ్ళనే అధికారంలో తేవాలని చూస్తున్నారు ప్రజలు.